అలా వంకాయ బాహుబలి దేవసేనను బంధ విముక్తురాలిని చేసి తీసుకువెళ్తుండగా భల్లాల దేవుని సైన్యం వారిని వెంటపడుతుంది. తన తండ్రి ఆజ్ఞతో భల్లాల దేవుని కుమారుడు ఉగ్ర రూపంతో దేవసేనను మళ్లీ బంధించాలని చూస్తాడు. కాని బాహుబలి ప్రతాపం ముందు ఆ సైన్యం నిలవలేకపోతుంది. ఒక్క వేటుతో భల్లాల దేవుని కుమారుడిని బాహుబలి అంతం చేస్తాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న కట్టప్ప తన రాజకుమారుడు చనిపోవడం చూసి ఆగ్రహంతో ఊగిపోతాడు. బాహుబలిని చంపడానికి కత్తి ఎత్తుతాడు. కాని బాహుబలి కళ్ళలోకి చూడగానే కట్టప్ప చేతిలో కత్తి జారిపోతుంది. నువ్వు మా మహారాజువి, అమరేంద్ర బాహుబలి వారసుడివి. అది చూసి రాజ్యంలోని ప్రజలంతా వినయంతో మోకరిల్లుతారు. అప్పుడు కట్టప్ప బాహుబలి తండ్రి అమరేంద్ర బాహుబలి కథ చెప్పడం మొదలు పెడతాడు. అప్పట్లో కాలకేయ అనే ఒక క్రూరమైన అడవి కూరగాయల నాయకుడుండేవాడు. వాడు తన సైన్యంతో రాజ్యాల మీద పడి అందరినీ నరికివేస్తూ సర్వనాశనం చేసేవాడు. వాడి కన్ను మాహిష్మతి మీద పడింది. యుద్ధానికి ముందు రాజమాత బ్రొకోలి ఒక ప్రకటన చేస్తుంది. ఎవరైతే ఆ కాలకేయుడి తల నరుకుతారో వారే మాహిష్మతికి తదుపరి రాజు. యుద్ధంలో బాహుబలి కాలకేయుడిని ఓడించి సజీవంగా రాజమాత ముందు పడేయాలని చూస్తాడు. కానీ వెనుక నుండి వచ్చిన భల్లాల దేవుడు కాలకేయుడిని చంపి నేనే రాజును అని గర్జిస్తాడు. అయినా ప్రజల ప్రాణాలు కాపాడిన అమరేంద్ర బాహుబలినే రాజమాత రాజుగా ప్రకటిస్తుంది. అంతటి వీరుడైన నా తండ్రి ఉండగా నా తల్లి దేవసేనకు ఈ గతి ఎందుకు పట్టింది కట్టప్ప? నా తండ్రి ఎలా చనిపోయాడు కట్టప్ప? నీ తండ్రిని ఎవరూ చంపలేరు బాహుబలి, కాని వెన్నుపోటు పొడిచి నేనే చంపాను. ఈ మాట వినగానే అందరూ నిశ్చేష్టులవుతారు. అక్కడ రాజ్యంలో తన కుమారుడు చనిపోయాడని తెలిసిన భల్లాల దేవుడు పగతో రగిలిపోతాడు. బాహుబలిని అంతం చేయడానికి తన భారీ సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. కానీ భల్లాల దేవుడు ఒక నిజం గ్రహించలేకపోతున్నాడు. పులికి పులే పుడుతుంది. వస్తున్నాడు తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి వంకాయ బాహుబలి వస్తున్నాడు.